జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ లాంటి గొప్ప వ్యక్తి మీ పార్టీలో మీకోసం అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి మీకోసం సొంత కూతురుని కూడా విభేదించినటువంటి ముద్రగడ గారు చనిపోతే ఇప్పటి వరకు మీరు ఎందుకు వెళ్ళలేదండి? మీరు ఇచ్చేటువంటి గౌరవం ఏంటి? మీరు ఏ గౌరవం ఇస్తున్నారు? మీరు అన్ని కూడా జనం పోగాలా, జనం కనపడాలా? జగన్ వచ్చినాక మీరు చూడండి, ముద్రగడ గారి శవం దగ్గర కూడా వీళ్ళు జగన్ సీఎం అని అరవపోతున్నారు. అడగండి, ఎవరు చచ్చిపోయినా జనాలు పోగు చేయడం, సీఎం అని అనిపించుకోవడం తప్ప, రాజకీయం చేయడం తప్ప, శవాల మీద పేలాలు ఏరుకోవడం తప్ప, మీ రాజకీయ ప్రాతినిధ్యం మొత్తం కూడా శవాలే. శవాల పైన పేలాలు ఏరుకునేటువంటి ఆలోచన రాజకీయ పార్టీ మీ పార్టీ. తన సొంత కూతురు వచ్చింది, ముద్రగడ గారు కోపంలో ఒక మాట చెప్పారు, దాన్ని మీరు ఇంకా దాన్ని సహకరిస్తా ఉన్నారంటే మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు వాళ్ళ మహిళలకు ఏమి ఇవ్వాలా, రాష్ట్రపతి ఇవ్వాలా, ప్రధానమంత్రి ఇవ్వాలా అంటా ఉన్నారు. సార్, భారతదేశంలో మహిళలు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తాను, 1 minute ఆగండి, మీకు ఇస్తాను. నెక్స్ట్ మీరే. మోహన్ రెడ్డి గారు మహిళల గురించి చాలా తక్కువ చేసి మాట్లాడారు. మహిళలకు ప్రధానమంత్రి ఇవ్వాలా, రాష్ట్రపతి ఇవ్వాలా అంటా ఉన్నారు. మహిళలు ఇక్కడ భారతదేశంలో ప్రధానమంత్రులు అయ్యారు, సక్సెస్ఫుల్ గా ప్రపంచంలో ఇచ్చినటువంటి ప్రధానమంత్రులు అయ్యారు, రాష్ట్రపతులు కూడా అయ్యారు. కాబట్టి మహిళలు తక్కువ అంచనా వేయమాకండి. రాణి రుద్రమదేవి పుట్టినటువంటి దేశం మన భారతదేశం. ఎక్కడ ఉపయోగం లేదు. ఎన్నికలప్పుడు ఓట్లకు మాత్రమే మహిళలను వాడుకున్నారు, పేరుతో వాడుకున్నారు తప్ప మీరు మహిళలకు న్యాయం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాజ్యసభ మెంబర్లు, మంత్రి పదవుల్లో మహిళల గురించి మీరు చెప్తే దెయ్యాలు వేదాలు వల్లించేటువంటి సొంత చెల్లి కూడా మహిళే, సొంత తల్లి కూడా మహిళే. వారికి గౌరవించండి ముందర, సొంత తల్లి చెల్లి కూడా మహిళలే. కృష్ణారెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు కాసేపు ఆగండి. మోహన్ రెడ్డి గారు, విజయ్ కిరణ్ గారు, కృష్ణారెడ్డి గారు వాయిస్ అసలు బలంగా వినబడలేదు. కృష్ణారెడ్డి గారు, మీ దగ్గర వాయిస్ క్లియరెన్స్ లేదు. మోహన్ రెడ్డి గారు దయచేసి కాసేపు ఆగండి ప్లీజ్. కృష్ణారెడ్డి గారు, మీరు టాపిక్ మీద మాట్లాడండి. కృష్ణారెడ్డి గారు ప్లీజ్. సార్, ఇవాళ శవ రాజకీయాలకి అలాగే ఓదార్పు రాజకీయాలకు పెట్టిన పార్టీ, పుట్టినిల్లు పార్టీ వైసీపీ. ఇవాళ ఓదార్చాల్సిందే తప్పదమ్మా. మీకు అధికారం ఇచ్చినప్పుడు సంపుకుంటా పోతారు, సంపుకున్నప్పుడు తప్పదు కదా, మరి ఓదార్చాల్సిందే కదా. మీరు సంపే కార్యక్రమం మొదలు పెట్టారు, మేము ఓదార్చే కార్యక్రమం మొదలు పెట్టాము. ఆ తర్వాత సంపిన వాళ్ళని మళ్ళీ ఏం చేయాలనేది ఆ తర్వాత వాళ్ళు నిర్ణయించుకుంటారు సచివాలయంలో. ఆ తర్వాత మీరు సంపుకుంటా పోండి, సచివాలయంలో ఏం చేయాలనేది వాళ్ళు చూస్తారు. చనిపోయిన వ్యక్తిని చూడడానికి మేము పోతాం, మీరు దాన్ని చంపడానికి మీరు రెడీగా ఉన్నారు. గౌరవంగా మాట్లాడండి సార్. చనిపోయిన వ్యక్తి సచ్చేది ఏంటండి? రాజశేఖర్ రెడ్డి గారికి ప్రభుత్వ లాంఛనాలతో గౌరవార్థంగా జరగవచ్చు సార్. కానీ ఇవాళ ఒక కాపు ఉద్యమ నేతగా, ముఖ్యమంత్రి 2 సార్లు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిని చూపించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారికి మీ చంద్రబాబు గారికి ఎందుకు పోల్చుకుంటారమ్మా? మీరు ఒకటి అర్థం చేసుకోండి, అక్కడ వైసీపీ నేతగా జరగట్లేదు. ఒక జాతీయ ఉద్యమ నాయకుడికి ఇవాళ ప్రభుత్వ లాంఛనాలతో ఇవాళ అంత్యక్రియలు జరిపిస్తారు. జాతీయ ఉద్యమ నాయకుని భార్యను నడి బజార్లో పిలుచుకొచ్చి పోలీసులతో తిట్టించినప్పుడు ఎక్కడికి పోయినారు మీరు? జాతీయ నాయకుని అభిమానించే వాళ్ళు భార్యను తిట్టించినప్పుడే ఆయన సగం ప్రాణం పోయింది. ఈ రోజు ప్రాణం పోయింది. ఆ రోజు మీరు చంపినారు ఆయన. నడి బజార్లో నిలువున భార్యను తిట్టించినప్పుడే చనిపోయినాడు ఆయన ప్రాణం లేకుండా. దోపిడీ చేసింది వైసీపీ పార్టీ సార్. ఒక ఉద్యమ నాయకుడు దోపిడీ చేస్తున్నారు కదమ్మా. రాష్ట్రాన్ని దోపిడీ చేయడానికి మీ నాయకుడు పక్క నుండి ఎగేసి సపోర్ట్ చేస్తున్నాడు కదా, నెల కింద తీసుకుంటా. ఏ రకంగా కాపుల మీద ఆ రోజు మాలిన మచ్చేశారు అన్నది కూడా ఈ రోజుకి కూడా కాపులు నడ్డి పెట్టుకొని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నాడు, శవ రాజకీయాలు చేస్తున్నాడు, కుల రాజకీయాలు చేస్తున్నాడు, మత రాజకీయాలు చేస్తున్నాడు. మీకు అలవాటు కాబట్టి శవ రాజకీయాలు, మత రాజకీయాలు, నన్ను కులం చూసి ఓట్లేయండి, కులం చూసి ఓట్లేసి నన్ను గెలిపించండి అని అడుక్కుండే అలవాటు మీకు ఉంది కాబట్టి మా నాయకుడికి అడుక్కుండే అలవాటు లేదు. నా గొప్పదనం చూసి, నేను చేసినటువంటి పనులు చూసి, నేను మంచి చేస్తుంటే ఓటేయండి అని చెప్పిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అడిగినారు. వేరే నాయకులు ఎవరు అడగలేదు కాబట్టి ఓటే లేదు.
జగన్మోహన్ మంచి చేయలేదనే కదా ఓటే లేదు. ఆయన గెలిచి అందుకనే మంచి చేయలేదనే కదా ఓటే లేదు. ఈవీఎంల ద్వారా 60% తెచ్చుకున్నారు. మీరు ఈవీఎంల ద్వారా 40% ఎలా వచ్చింది? ఓటు ద్వారా 40% జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఏం తెచ్చుకున్నారు. మాట్లాడుతున్నారు? రాష్ట్ర 40% ఎలా వచ్చింది? ఏ ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగా నేను మీ ఇంటికి మంచి చేస్తుంటే ఓటు వేయండి అని చెప్పినటువంటి నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే మీ నాయకులు చెప్పమనండి. ఇప్పుడు కబుర్లు చెప్పగలం కాదు, జగన్మోహన్ రెడ్డి చరిత్ర గురించి చెత్తపుట్ట గురించి రాష్ట్రంలో ఎవరికి అవసరం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర మీ నాయకులకు ఒక్కరికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర ఉంది కాబట్టి 40% ఇంట్లో కూర్చున్నా. మీరు మొత్తం 50 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకులు, కేంద్రం రాష్ట్రం ఎన్నికల కమిషన్, సినిమా యాక్టర్లు అందరూ కలిసిన వచ్చిందైతే ఆఫ్టర్ ఆల్ మీకు 54%. ఎక్కడమ్మా జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చుకుంటారు? ఆయన నాయకత్వానికి భారతదేశంలో దీటైన నాయకత్వమే లేదనేది గుర్తుపెట్టుకోండి. మీరు దేశము రాష్ట్రము అందరూ కలిసి పోటీ చేస్తే 40% జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే, మీకు వచ్చింది 54%. అంటే 40% అప్పుడు మిషన్లు బాగానే పనిచేసినాయా? 40% ఓట్లు పడ్డప్పుడు మిషన్ లోకేనా? 40% మిషన్ లోకేనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాపం అధికారం పోయేసరికల్లా ఏం మాట్లాడుతున్నామో అర్థం కానిటువంటి మీరు పరిస్థితి. దేశంలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కావాలి, దేశంలో ఉన్నటువంటి జెండాలు అన్ని కావాలి, దేశంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్లు వాడుకోవాలి, దేశంలో ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి డబ్బులన్నీ సేకరించుకోవాలి. అప్పుడు మీరు ఎన్నికలకు రావాలి. ఆ తర్వాత మీరు గెలిచాలి. సింగల్ గా మీరు గెలిచలేమని కదా 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి సింగల్ గా నేను పోటీ చేస్తానని సాహసం చేసే ధైర్యం లేకుండా ఉన్నటువంటి ఒక మాట చెప్పండి. ఏంటి సార్ మోహన్ రెడ్డి గారు, కృష్ణవేణి గారు దయచేసి ఆగాలి. సింగల్ గానే పోటీ చేస్తానటువంటి చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు ఏంటి ఈ టాపిక్ గురించి కాకుండా ఒకటి మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. ఒక్క నిమిషం కృష్ణవేణి గారు దయచేసి ఆగండి. దయచేసి ఒక్క నిమిషం. ఉండటం మళ్ళీ పోటీ చేసి గెలిచేస్తాడండి జగన్మోహన్ రెడ్డి. 11 మంది ఉండి అసెంబ్లీకి వెళ్ళకుండా పారిపోయేవాడు. ఇలాంటి వాడు గురించి పగలబడుతూ ఉన్నారు. కొండను ఢీ తగిలి ఆంధ్రప్రదేశ్ లో కృష్ణవేణి గారు మళ్ళీ మాట్లాడు. కానీ మోహన్ రెడ్డి గారు ఒక్క క్వశ్చన్ సమాధానం చెప్పండి. మోహన్ రెడ్డి గారు టాపిక్ కి కాకపోయినా ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి. అందరూ అడుగుతున్నారు, ప్రజలందరూ అడుగుతున్నారు. కృష్ణవేణి గారు దయచేసి కృష్ణవేణి గారు కాసేపు ఆపండి. ఒక్క నిమిషం ఆపండి. కృష్ణవేణి గారు అన్యత భావించండి, వెయిట్ చేయండి, మీకు ఇస్తా కంక్లూడ్ చేద్దరు. కానీ ఎస్ మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు. నిన్న సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సీదిరి అప్పలరాజు గారు కొడుకు కుమారుడు విషయంలో యాక్సిడెంట్ అయిన విషయంలో 18 ఏళ్ల యువకుడు పాప అనుకోకుండా యాక్సిడెంట్ చేస్తే శిక్షిస్తారా? ఏ రకంగా శిక్షిస్తారు? 18 సంవత్సరాలు నిండిన తెలవని అభోసమం తెలియనని మాట్లాడతారని ఎలా చూడాలి? ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అనుకోవాలా, ఇన్ఎక్స్పీరియన్స్ అనుకోవాలా? ఆయన మాటలను ఎలా చూస్తారు మీరు? అరే కాదయ్యా, 18 ఏళ్ళ చిన్న పిల్లోడు చాలా చోట్ల చాలా మంది చాలా రకాలుగా యాక్సిడెంట్ చేసి చంపినారు. బోండా ఉమా కుమారుడు